అంటే ఇక్కడ దామోదర్ గారు పర్టికులర్గా ఆలోచిస్తే ఇప్పుడు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారనుకోండి ప్రభుత్వ పెద్దలు, కానీ పోలీసు అధికారులు దాన్ని చేసేటప్పుడు ఏమన్నా పరిధికి మించి స్వేచ్ఛను తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఆ సందర్భంలోనే ఇటువంటి నేరం అంతా జరిగిందా ఏంటి? ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు మౌఖికంగా ఆదేశాలకి వీలే లేదండి. మౌఖికంగా ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. చిన్న విషయం టెలిఫోన్ ట్యాపింగే కాదు, ఏ విషయంలోనూ కూడా వ్రాతపూర్వకంగా రావాలి. కాబట్టి అందులో ఇంత సున్నితమైన అంశంలో మౌఖికంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారంటే, వీళ్ళు పాటించారంటే అది బియాండ్ ది పర్వ్యూ ఆఫ్ లా. ఇచ్చిన వాళ్ళు, వాటిని అమలుపరిచిన వాళ్ళు ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షార్హులు. అందులోకి ఏమాత్రం డౌట్ లేదు, మౌఖిక ఆదేశాలకి తావే లేదు. నా మీరు అన్న ప్రశ్నకి సుప్రీంకోర్టే ఇచ్చింది. PUCL వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చింది ఏ విధంగా చేయాలనేది. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. సో రాష్ట్ర పరిధిలో ఈ సబ్జెక్ట్స్ మీదనే చేయాలని చట్టం చెబుతుంది. కాబట్టి ఆ బాధ్యత పోలీస్ వారికి ఉంది. పోలీస్ వారిలో కూడా అందరికీ లేదు. యాంటీ నక్సలైట్ విభాగం స్పెషల్ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఉంది. తర్వాత హైదరాబాదులో మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు, పాక్ లాంటి శక్తులు ఉన్నాయి కాబట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అనేది దాన్ని పెట్టారనమాట. అదేవిధంగా తమిళనాడులో LTT మ్యాటర్ చేయడానికి అక్కడ ఒక యాంటీ టెర్రరిస్ట్ సెల్ పెట్టారు. ఇట్లాంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ మ్యాన్డ్ బై ది పోలీస్ అలోన్ ఆర్ కాంపిటెంట్ ఇన్ ది స్టేట్. అంతేగాని CCS వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, కామారెడ్డి పోలీస్ స్టేషన్ వాళ్ళు, కరీంనగర్ పోలీస్ స్టేషన్ చేయడానికి వీల్లేదండి. అంటే దామోదర్ గారు ఒక విషయం యాడ్ చేస్తాను దీంట్లో. ఇక్కడ సెక్షన్ 5 ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం టెలిఫోన్ ట్రాక్ ఈజ్ పర్మిటబుల్ అనే చట్టం కూడా ఉంది. ఇప్పుడు మేము అదే చేసాం, అదే అమలు చేసాం అని చెప్తున్నారు. దాన్ని పరిగణలోకి చెప్తానండి. ఎలా చేయాలంటే మౌఖిక ఆదేశాలు లేదు, అత్యవసర పరిస్థితి ఉంది. జనరల్గా ఏం చేయాలంటే వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఏదో చేయబోతున్నారు, గణేష్ ఉత్సవంలో చెబుతున్నారు, ఒక ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు అనుమానితులు వీళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది, ISI నుంచి వీళ్ళు కాల్స్ వస్తున్నాయంటే దాన్ని ఇమీడియట్గా హోమ్ సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేస్తే త్రూ అడిషనల్ రీజ్ ఇంటెలిజెన్స్ హోమ్ సెక్రటరీ ఆథరైజేషన్ ఇస్తాడు. 2 నెలలు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ 2 months. అది ఇంకా కంటిన్యూ అవ్వాలంటే 2 months 6 నెలలు మాత్రమే ఇవ్వచ్చు. అది ఓకే, రిటర్న్ పర్మిషన్ ఉండాలి. ఒకవేళ లేదు ఈరోజు సాయంత్రమే కనుక వస్తూ ఉంది అనుకుంటే ఇమీడియట్ ఆఫీసర్ కెన్ ఆథరైజ్ వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది హోమ్ సెక్రటరీ. బట్ విత్ ఇన్ 2 days దానికి అప్రూవల్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇట్లా ఇచ్చినాక విత్ ఇన్ 2 daysలో ఇట్ షుడ్ గో టు ఏ రివ్యూ కమిటీ. ఓకే, ఇట్ షుడ్ గో టు ఏ రివ్యూ కమిటీ. ఇంతకుముందు రమేష్ గారు అనేవారు IAS ఆఫీసర్ కాబట్టి పోలీసు సంబంధం లేకుండా చేస్తేనే అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ పక్కన ఉన్న కొన్ని రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీస్కి IPS ఆఫీసర్లు ఉన్నారు. అంటే ఇంకొక లెవెల్, హయ్యర్ లెవెల్, డే టు డే ఆపరేషన్స్లో సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు. పోలీసు వాళ్ళకి పని ఒత్తిడి ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచిస్తున్న ఉద్దేశంతో హోమ్ సెక్రటరీకి ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వానికి బాధ్యత ఇచ్చారు, ఆపరేషన్ ఉద్దేశం కాకుండా వీళ్ళు చేయాలా. అంటే ఆ తర్వాత ఒక కమిటీని పెడతారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో గుండా యాక్ట్ డిసిషన్ చేశారనుకోండి, ప్రివెంటిషన్లో ఇట్ షుడ్ గో బిఫోర్ ఏ రివ్యూ కమిటీ. ఆ విధంగా హోమ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కూడా దే షుడ్ గో బిఫోర్ ఏ రివ్యూ కమిటీ. కేంద్రంలో హోమ్ సెక్రటరీ ఇస్తారు. చట్టం ప్రకారము 10 ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇంటెలిజెన్స్లో కూడా యాంటీ నక్సలైట్ వింగ్ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ 3 ప్రధాన విభాగాలుగా ఉంది. VIP సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ ప్రాపర్, వీళ్ళిద్దరూ చేయడానికి వీళ్ళే. SIB చేయొచ్చు. ఇంటెలిజెన్స్లో CISL ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ అని. కౌంటర్ అంటే మన మీద ఇంటెలిజెన్స్ దేశాలు, మన దేశ సంరక్షణ చేయడానికి పాకిస్తాను వాళ్ళు వీళ్ళు విదేశ శక్తులు చేస్తుంటే వాళ్ళని చేయడానికి వీళ్ళిద్దరే చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కేంద్రానికి వస్తే 10 ఏజెన్సీస్కి చట్టం ప్రకారం ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కటిక్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్, DRI డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, RA రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండ్ ది ఢిల్లీ పోలీస్ కమిషనర్. వీళ్ళకి ఉంది. అయితే ఇందులో CBDT అండ్ DRI ఆర్ సివిలియన్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు కేవలం ఇన్కమ్ ఆదాయం చూసేవాళ్ళే కదా, వీళ్ళకి ఎందుకు ఇది అని ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్లో వాళ్ళిద్దరిని ఇప్పుడు తీసేశారని విన్నాను నేను. ఇండియన్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ని January 2023లో పాస్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చారు. కానీ పెండింగ్ ఫ్రేమింగ్ ఆఫ్ రూల్స్, దాని అమలు ఇంకా నోటిఫై కాలేదు. అది వస్తే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కాలదోషం పట్టినట్టు ఇండియన్ టెలిగ్రాఫ్ దోషం వెళ్తుంది. శిక్షలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అందులో. ఇది
పరిస్థితి అండి. ఇది చేయకుండా మౌఖికంగా మనం చేశారు, నాకు పర్మిషన్ ఇచ్చారంటే ఇదేం ప్రభుత్వం కానీ మీరన్నట్టుగా రాజ్యాంగం కూడా లేదా? నిజంగా కాలదోషం పట్టిన ఈ టెలిగ్రాఫ్ యాక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనకు అవసరమా? అందుకనే కదా ఇండియన్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఇచ్చారు. కాలదోషం పట్టినంత మాత్రాన అవి పూర్ణంగా బ్యాడ్ ఏం కాదు కదా. ఓకే, అవి పూర్ణంగా బ్యాడ్ ఏం కాదు కదా. అందులో ఉన్నటువంటి కాలదోషం పట్టిన కలోనియల్ అంశాలను తొలగించి ఇండియన్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ పాస్ చేసినా కూడా బిల్ అయినా కూడా ఈ ఒక సంవత్సరంలో అనేకమైన మార్పులు వచ్చాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ అని వచ్చింది. అందుకని రూల్స్ ఫ్రేమ్ చేశాక ఇండియన్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ని అమలు పరుస్తాము అన్నారు. ఈలోకి డీప్ ఫేక్ ఏఐ వచ్చాయి కాబట్టి ఈ టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అన్న విషయాన్ని తెలుసుకొని రూల్స్ని మళ్ళా కొంచెం వైవిధ్యంగా విశాలంగా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దాని అమలు ఇంకా నోచుకోలేదు. అది వస్తే మాత్రం ఇటువంటి పెడధోరణులు ఆయన అనుమతి ఇచ్చాడు, ఈయన అనుమతి చేసిన మాత్రం తడతాయి. ఇది కరెక్ట్ కాదు. రైట్.